హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అమ్మ తమ్ముడు అయితే మా చిట్టి పాప బర్త్డేకి వచ్చారని చెప్పాను కదా, వాళ్ళతోనైతే వెళ్తూ ఉన్నాము. మా పిల్లలైతే వెళ్దాం అనేసి అన్నారు. అందుకని చెప్పేసి అయితే వెళ్తూ ఉన్నాము. జేబీఎస్లోనైతే దిగాము. మా అమ్మ మా చిట్టి పాపలకి బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ టీ అయితే తీసుకొచ్చింది. మా పెద్ద పాప టీ తాగుతానని చెప్పి, నేనైతే ఇంట్లో టీ చేయను, కాకపోతే ఎప్పుడన్నా ఇలా తాగుతూ ఉంటారు అంతే. మా పెద్ద పాప చెప్పులు వేసుకుందని చెప్పేసి మా చిన్న పాపకు కూడా కావాలని ఏడ్చేసింది. వేస్తూ ఉన్నాను. చూడండి, మా చిట్టి పాపలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు మంచిగా. మొన్న ఏం జరిగిందంటే, మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు మా చిన్న పాప అక్కడ చెప్పులు అయితే తీసుకున్నాం కదా మా పిల్లలకి, షూస్ అయితే తీసుకున్నప్పుడు మా చిన్న పాప బండి మీద కూర్చుంది. అలాగే నేను ఎత్తుకున్నాను. అదొక చెప్పు అయితే కింద పడిపోయింది. మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత అదైతే మళ్ళీ వెతకడానికి అయితే వెళ్ళాము నేను మా వారు. అక్కడైతే దొరికింది రోడ్డు పైన. అందుకని ఊరికే వేయడం లేదు, అవి కొంచెం లూజ్గా ఉన్నాయని చెప్పేసి తీసాను, మళ్ళీ అయితే వేసాను. ఇక్కడైతే వెళ్తూ ఉన్నాం మేము. బిస్కెట్స్ అయితే తింటూ ఉన్నాము. మార్నింగే బయలుదేరాము, ఏమీ కూడా తినలేదు ఇంటి దగ్గర. అందుకని చెప్పేసి కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే పల్లి పట్టి అయితే తీసుకొని తింటూ ఉన్నాము. మా వారు ఇడ్లీ అయితే అక్కడ కొన్నారు, కాకపోతే అది ఇంకా తినలేదు. అంత మార్నింగ్ పొద్దున అయితే ఏమీ తినాలనిపించదు కదా, అందుకని చెప్పేసి అయితే ఏమీ తినలేదు. 6 o'clockకే బయలుదేరాము పిల్లల్ని తీసుకొని. ఎందుకంటే మళ్ళీ త్వరగా బయలుదేరితేనే అప్పటికే మేము ఇంటికి వచ్చేసరికి అయితే 3 o'clock అయింది. మళ్ళీ 9-10 కల్లా బయలుదేరాము అనుకోండి, ఈవినింగ్ 6-7 అలా అవుతుంది. అందుకని చెప్పేసి అయితే త్వరగానైతే బయలుదేరి ఇంటికైతే వస్తున్నాము ఆటోలో. మా చిన్న చిట్టి పాప అయితే చక్కగా పడుకుంది. మా పిల్లలు అయితే జర్నీలో చాలా బాగా పడుకుంటారు మంచిగా. మా పెద్ద పాప అయితే పడుకోలేదు. ఇంటికైతే వచ్చేసాము. చూడండి, మా చిట్టి కన్నలు అయితే చక్కగా కూర్చుంది. స్నానాలు అయితే చేపించేసాము. మా చిట్టి కన్న మా చెల్లితోనైతే చక్కగా మాట్లాడుతుంది మంచిగా. మా చిన్న పాప కూడా చూడండి, పిల్లి అక్కడ ఉంది. ఆ పిల్లిని చూస్తూ చక్కగానైతే మంచిగా పిల్లి పిల్లి అంటూ ఉంది మా చిన్న పాప. పిల్లి పిల్లి అంటుంది. నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు పిల్లి అని అంటే భయపడేది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే అస్సలు భయపడలేదు. నాన్న అయితే పడుకొని ఉన్నారు. అమ్మ వంట చేస్తుంది. అమ్మ ఏం కర్రీ చేసినావు? చూపించు. వావ్, బాగుంది. అమ్మ ఫిష్ కర్రీ అయితే చాలా బాగా చేస్తుంది. ఒక ఫోటో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే ఉంటుంది, చూసేయండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. అమ్మ ఫిష్ కర్రీ చేసింది. ఇప్పుడైతే అన్నం అయితే తింటాము. ఆఫ్టర్నూన్ అయితే ఏమీ తినలేదు, చాలా ఆకలి వేస్తుంది. ఇప్పుడైతే ఫిష్ కర్రీ తింటాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి, వీడియో చూస్తూ ఉండండి, ఓకేనా. ఇంటికి వచ్చాము, ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. ఫిష్ కర్రీ చేసింది అమ్మ. వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చి ఫిష్ కర్రీ చేసింది. పైకి వచ్చాము. పైన చూడండి, అన్నీ కూడా గ్రీన్తో ఎలా కనిపిస్తున్నాయో చెట్లన్నీ కూడా. అదైతే రోడ్డు అండి. రోడ్డు పక్కన మొత్తం కూడా చెట్లే ఉన్నాయి. మా చెల్లెలు అయితే మా విన్సి పాపకు జుట్టేస్తుంది. ఆన్సి పాప అయితే చక్కగా కూర్చుంది. హాయ్ చెప్పు ఆన్సి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. దగ్గర చూడండి, ఇక్కడైతే మేము మొట్టు మీద కూర్చున్నాం. ఒకటి పెద్ద కట్టె దొడ్డుగా ఉంది కదా, దానిపైన అయితే కూర్చున్నాం. ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు కట్టెలు తీసుకొచ్చారు. ఇవి ఎండడానికి బిల్డింగ్ పైన అయితే పెట్టారు, అవి అయితే ఆరడానికి. మా చిట్టుబాబు చూడండి, మొత్తం కూడా గ్రీన్.
చెల్లెకి లేవు కదా రేపు చెల్లి మేము మధ్యాహ్నం వచ్చినాం చిన్నలాడు ఎప్పుడు వచ్చినావు మా పిన్ని వచ్చింది మేము పైకి వచ్చామని మా పిన్ని అయితే వచ్చింది బర్త్డే కేక్ ఏది పాలని ఇస్తాంద్రో మంచిగా కేక్ ఇవ్వ బర్త్డే ఇవ్వవా ఇది ఓటీ ఆంటీ హాయ్ కూర్చోని హాయ్ చెప్పు స్టార్ట్ పెడదామా హాయ్ చూడండి ఇద్దరు హాయ్ చెప్పు హాయ్ రెండు చేతులు రా పాపమ్మ బిడ్డ పాలు తీసుకున్నా ఆడ కూర్చుంటాను ఆడ ముట్టలేదు రో వచ్చిందా ఇది చూడి హాయ్ చెప్పండి ఇక ఇద్దరు అయ్యో అయ్యో ఆమె ఏమైనది అందుకుంటుంది మెల్లగా ఫోటో దిగుదాం పాట ఒకటి అందరం మీద సెల్ఫీ దిగి గుర్తుంటుంది వీడియోలో కాకుండా నార్మల్